వెల్కమ్ టు TW న్యూస్. విశాఖపట్నం సుజాత నగర్ శ్రీ శయన సంఘ ప్రధాన కార్యాలయంలో ఒక మంచి కార్యక్రమానికి వేదిక అయింది. ఆపదలో ఉన్న కుటుంబానికి ఆదుకోవడం ఒక మంచి కార్యక్రమంగా చెప్పవచ్చు. శ్రీ శయన సంఘ కుటుంబ సభ్యులలో ఒకరైన కోల జోగారావు గాజువాక పెద్దగాంటాడ వాస్తవులు. అతను చాలా రోజులుగా అనారోగ్యంగా బాధపడుతున్న సంగతి కమిటీ సభ్యులకు వారి కుటుంబ సభ్యులు కలిసి ఆర్థిక పరిస్థితి గురించి తెలియచేయడంతో కమిటీ సభ్యుల పిలుపు మేరకు సంఘం యొక్క కుటుంబ సభ్యులు మరియు కమిటీ సభ్యులు తోచిన సహాయం చేయగా 25,500 రూపాయలు వచ్చినవి. ఆ మొత్తాన్ని సుజాతనగర్లో ఉన్న శ్రీ శయన సంఘ కార్యాలయంలో కమిటీ సభ్యులు మరియు సంఘ సభ్యులు సమక్షంలో కోల జోగారావు సతీమణి భాగ్యలక్ష్మికి సంఘ సభ్యులు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈరోజు మన శ్రీ శయన సంఘం సుజాత నగర్ ఆఫీస్ నందు మీటింగ్ జరపడం జరిగింది. నేను విశాఖపట్నం శ్రీ శయన సంఘం ప్రెసిడెంట్ని. తర్వాత కిందట నెల 26వ తారీఖున చెప్పినట్టుగా మన సెక్రటరీ గారు చెప్పినట్టుగా కోల జోగారావు గారు క్యాన్సర్ బాధతో పడుతున్నారని, అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పడం మాకు తెలిసిన వెంటనే మన సభ్యులందరికీ తెలియజేశాము. దానివల్ల మన కమిటీలో మెంబర్స్ కానీ మన శ్రీశైన సంఘం సభ్యులందరూ కలిపి చేతోడు వాదోడుగా ఆ కుటుంబం సాయం చేయాలన్న ఉద్దేశంతో ఎవరికి తోచినంత సహాయం అందరూ ఇవ్వడం జరిగింది. దానివల్ల వాళ్ళకి ఇంచుమించు మనకి 25,500 రూపాయల వరకు డబ్బు అది మన సంఘానికి రావడం జరిగింది. అది ఈరోజు వాళ్ళకి మనం అందజేస్తున్నాము. కానీ ఇలాంటి సమస్యలు ఎవరికి రాకూడదు అనుకుంటున్నాము. వచ్చిన వాళ్ళకి మట్టుగా ఎట్టి పరిస్థితుల్లో మన శ్రీశైన సంఘం అందరూ ఒక తాటిపై ఉండి వాళ్ళకి సాయాలు చేసి రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సమస్యలు రాకూడదు, వస్తే మట్టుగా మేము అండదండగా ఉంటామని చెప్పి ఈ ధన సాయం చేసిన వాళ్ళందరికీ మన సంఘం తరపున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు విశాఖపట్నం శ్రీశైన ప్రధాన కార్యాలయమైన సుజాత నగర్లో మీటింగ్ సమావేశం పెట్టుటకు జరిగింది. ఇందులో శ్రీశైన సంఘం తరపు నుంచి రానున్న రోజుల్లో వనభోజన కార్యక్రమం లాంటి కొన్ని విషయాలు చర్చించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా గత నెల 26వ తేదీన అక్టోబర్ నెల పెదగంటియాడ ఏరియాలో ఏరియా వైజ్ మీటింగ్ పెట్టడం జరిగింది శ్రీశైన సంఘం తరపు నుంచి. ఆ రోజు పెదగంటియాడలో భారీ ఎత్తున శ్రీశైనులు అక్కడ హాజరై ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఆ రోజు మా యొక్క శ్రీశైన కుటుంబ సభ్యులైన కోల జోగారావు గారు అనారోగ్యంగా బాధపడుతూ వారి యొక్క ఆర్థిక స్థితి కూడా దయనీయంగా ఉండటం వలన వారి యొక్క ఇబ్బంది ఆ రోజు ఆ యొక్క కార్యక్రమంలో చెప్పుకోవడం వలన సంఘ సభ్యులంతా కుటుంబ సభ్యులతో పాటు కమిటీ సభ్యులతో పాటు పెద్ద మనసుతో వారికి తోచిన సహాయము అందించడంలో ముందున్నారు శ్రీశైన సభ్యులంతా. ఆ వచ్చిన మొత్తంను ఈరోజు సుజాత నగర్ ప్రధాన కార్యాలయమైన కమిటీ ప్రెసిడెంటు, సెక్రటరీ, గౌరవ అధ్యక్షులు, మిగతా కమిటీ సభ్యులందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఆ మొత్తమును ఆవిడకి ఆ కోల జోగారావు గారి భార్య అయిన భాగ్యలక్ష్మి గారికి ఈ మొత్తం ఈరోజు అందజేయడం జరిగింది. నమస్తే. నా పరిస్థితి బాగోలేదు, మా పెద్దలందరూ సాయం చేశారు. ఏమని చెప్పాలి, నాకు అసలు అర్థం. సాయం చేశారు కదా మన సంఘం తరఫున, ఎటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు మీరు? జన్మలో కూడా మర్చిపోలేను సార్. నాకు కావలసిన వాళ్ళు కూడా మాకు ముందుకు రాలేదు, అయినా పెద్ద మనసు చేసి సంఘం తరఫున నాకు సాయం చేశారు. మీరు జీవితంలో కూడా మర్చిపోలేను సార్.